అమూల్యను పెళ్లి చేసుకున్న విశ్వక్, భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్యను విశ్వ పెళ్లి చేసుకోవడం ఏంటి? అమూల్య విశ్వను ప్రేమిస్తుందా, లేక ప్రేమించేటట్టు విశ్వ ఏదైనా చేశాడా? మరి భద్రావతికి రామరాజు ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ని ఫాలో అవుతూ పరుగులు పెడుతుంది ఇంకా ఊరంతా కూడా ప్రేమ. అయితే అలాగే ఒకడు చూసి ధీరజ్కి ఫోన్ చేసేసరికి ధీరజ్ వస్తాడు. ధీరజ్ వచ్చేసరికి కళ్యాణ్ గాడు పారిపోతాడు. కళ్యాణ్ పారిపోవడంతో వీడికి కనిపించడు. ఎవరిని తరుముతున్నావు ఏంటి? నీ మనసులోకి టెన్షన్ రావడానికి కారణం వాడేనా? అసలు ఏం జరిగింది ప్రేమ అని చెప్పి ఎంతలా అడిగినా కానీ సమాధానం చెప్పదు. అప్పటికీ కింద పడిపోయి ఉండడంతో చేయి కొట్టుపోయి దెబ్బలు కూడా తగులుతాయి. ఇంకా ఈ విషయము అలాగే నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళారన్న విషయం ఇక్కడ ప్రేమ నర్మద ఇద్దరు గుట్లు కూడా శ్రీవల్లి చేతికి అప్పగించినట్టుగా తెలిసిపోతాయి. శ్రీవల్లి వీళ్ళిద్దరి విషయం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. భలే దొరికారిద్దరు కూడా. ఒకలేమో చదివించట్లేదని చెప్పి ఒకరు, మరొకరేమో ఇలా భలే దొరికారిద్దరు. ఆడుకుంటా ఒక్క ఆట ఆడుకుంటా అని చెప్పి వాళ్ళు కాస్త అనుకుంటుంది. ఇంకా ఇలాగే ఉండగా విశ్వక్ అయితే చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే పెళ్లి చూపుల వరకు వచ్చి పెళ్ళి ఆగిపోయింది కదా, మీలాంటి వాళ్ళకి పెళ్లి చేయము అని చెప్పి మాట్లాడేసరికి విశ్వకు ఆ కోపంతో ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడు. ఏంట్రా విశ్వ, నాతో మాట్లాడవా? నీకు ఈ అత్త అంటే చాలా ఇష్టం కదా, మీ అమ్మతో కంటే మీ అత్తతోనే కదా నువ్వు ఎక్కువ మాట్లాడేవాడివి. మరి ఇప్పుడు అత్త మీద కోపం అనగానే కోపమే అత్త, నీ మీద నాన్న మీద కోపమే. మీరు ఏమీ చేయలేకపోతున్నారని, నా చేతులు కట్టేస్తున్నారని కోపమే. ఆ ఎదురింటి రామరాజుని ఏమీ చేయలేకపోతున్నారు. నా చెల్లెల్ని ఆ ధీరజ్ గాడు వెళ్ళిపోయాడు. చిన్నత్తని రామరాజు తీసుకుని వెళ్ళిపోయాడు. మనం ఆడపిల్లల్ని వాళ్ళ కోసమే ఉంచినట్టు పెంచినట్టు ఉంది అని చెప్పనేసరికి ఆలోచిద్దాంరా, ఏదో ఒక రూపంలో రామరాజుకి కూడా గట్టి దెబ్బ వేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత విశ్వ కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఒరే విశ్వ, నీ చెల్లెలు ఎవరినో తరుముతూ వెళ్ళిందిరా, కర్ర కూడా పట్టుకుని వెళ్ళింది, వాడెవడో సరిగ్గా కనిపించలేదురా అని చెప్పాను. కానీ అదేంట్రా ఆ మాట ఇప్పుడు చెప్తున్నావు? ఆ మాట అప్పుడే చెప్తే వాడిని నరికేసేవాడిని కదా అని చెప్పాను. కానీ ఏమోరా, వాడు ఏం చేశాడో మరి. నీ చెల్లి లేకంగా వాడు వెనకాల ఆగరా అంటూ పెద్ద కర్ర ఒకటి తీసుకుని మరీ బయలుదేరింది. ఎందుకో ఏంటో అడిగినా సమాధానం మాత్రం చెప్పలేదు అని చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక విశ్వ ఈ మనసులో ఈ బాధ ఆ బాధ అన్నీ పెట్టేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా ఏమైందిరా, ఎప్పుడు గలగలా మాట్లాడే నువ్వు ఈ రోజు అసలు మాటే మాట్లాడడం లేదు, ఏమడిగినా కూడా చాలా పొలైట్గా సమాధానం చెప్తున్నావు, ఏం జరిగిందిరా అని చెప్పనేసరికి ఏమీ లేదురా అని చెప్పాను. కానీ చెప్పు ఏం జరిగింది అనగానే ఇలా పెళ్లి చూపులకు వచ్చారు అని చెప్పనేసరికి అవునా, మా విశ్వ కూడా ఒక ఇంటివాడు అవుతున్నాడన్నమాట అని చెప్పనేసరికి అంత సీన్ లేదు. ఆ వచ్చిన వాళ్ళ కాస్త మా చిన్నత్త గురించి ప్రేమ గురించి తెలుసుకుని వాళ్ళు అట్నుంచి అట్టే వెళ్ళిపోకుండా మా ఇంటికి వచ్చి అవమానించి మరీ వెళ్ళిపోయారు. తల కొట్టేసినంత పని అయిందిరా అని చెప్పనేసరికి అయ్యో అదేంట్రా, నీకు పెళ్ళవుతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటే నువ్వేంటి ఇలా జలికిచ్చావు, ఇప్పుడు ఏం చెయ్యాలరా మామ అని చెప్పాను. కానీ ఏమోరా బాబు, నాకేం అర్థం కావట్లేదు, నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆ ధీరజ్ గారిని చూస్తున్నా చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా అనగొట్టాలో ఎలా అనగ తీసుకోవాలో తెలియడం లేదు అని చెప్పాను. కానీ నువ్వు మీ చెల్లెలు భర్తగా చూడట్లేదురా ధీరజ్ గారిని. నీ చెల్లెలు పిట్లాకు తనతో ఉంటుంది కానీ తన భర్త అదే ధీరజ్ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోదురోయ్ అని చెప్పనేసరికి అదే కదా, వాడు దానికి ఏదో మందు పెట్టేశాడు అనగానే మందు మానుకు ఏమీ పెట్టక్కర్లేదురా, ప్రేమ మహిమ, ప్రేమ ఎవరినైనా ఎలాగైనా మార్చేస్తుంది.
ప్రేమకు అంత విలువ ఉంది అని చెప్పనేసరికి ఈ ప్రేమలు దోమలు మన వల్ల కాదులే అని చెప్పి విశ్వ కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా సరిగ్గా మాట్లాడుకోరు, డల్గా ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు ఇటు వేదవతి ఇద్దరూ బయట కూర్చుని ఉండగా వాళ్ళ చిన్న కూతురు అమూల్య ఉంది కదా, పెద్ద కూతురు ఆల్రెడీ కామాక్షికి పెళ్ళి జరిగిపోయింది. ఇంకా ఉన్నది చిన్న కూతురు మాత్రమే కదా. చిన్న కూతురు నాన్న టీ అని చెప్పి టీ తీసుకుని వస్తుంది. టీ తీసుకుని వచ్చేసరికి అలాగే ఆ 2 పకోడీలు కూడా తీసుకురావడంతో ఇదేంటమ్మా అని చెప్పాను, కానీ నేనే నీ కోసం చేశాను నాన్న అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని ముగ్గురు కూడా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ టీలు తాగుతుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకప్పుడే గదిలోకి వెళ్ళి బయటికి వస్తున్న విశ్వ కాస్త ఏంటి అత్త ఇక్కడి నుంచి ఏం చూస్తుంది అనుకుంటూ దగ్గరికి వస్తాడు. అప్పటికే భద్రావతి కాస్త రామరాజు ఇంట్లో నవ్వులు వినబడ్డం చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు నవ్వుతూ ఉంటే చూసి వార్వలేని వాళ్ళు చాలామంది తయారవుతారు కదా. అందులో ముఖ్యంగా భద్రావతి వాళ్ళు రామరాజు కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళని బాధ పెట్టాలా అని చూడడమే కదా భద్రావతి కుటుంబానికి ఉన్న జీవిత లక్ష్యం. సో అందుకోసమని అలా చూస్తూ ఉండేసరికి ఏంటత్తా ఏం చూస్తున్నావు అనగానే రామరాజు కుటుంబం చూడరా ఎంత నవ్వుతూ ఉందో, అందుకే నువ్వో పని చేయాలి అని చెప్పనేసరికి ఏం చేయాలత్తా, ఆ రామరాజు కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఏదైనా చేస్తాను, చెప్పత్తా నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పాను. కానీ ఏం కాదు, ఆ చిన్న కూతురు అమూల్యని నువ్వు ప్రేమించాలి, నీ మాయలో పడేయాలి, ప్రేమించినట్టు నటించి దాన్ని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తే ప్రతిరోజు దానికి నరకం చూపిస్తే అక్కడ రామరాజు గిల్లగిల్లాడుతూ కొట్టుకుంటాడు అని చెప్పనేసరికి అది సాధ్యమవుతుందా, అసలే నేనంటే దానికి చాలా కోపం, పైగా మనం ఎప్పుడూ వాళ్ళ కుటుంబం మీదకి గొడవకే వెళ్తాము, పైగా రామరాజుకి నేనంటే ఇష్టం ఉండదని కూడా అమూల్యకు తెలుసు, అలాంటిది అమూల్య నన్ను ప్రేమిస్తుందంటావా అని చెప్పాను. కానీ ట్రై చేయి విశ్వ, ట్రై చేస్తే పడకుండా ఉండదు కదా, ఏదొకటి చెప్పు, ఏదొకటి చెయ్యి, మాయ చెయ్యి, మభ్యపెట్టు, ఏదొకటి చెయ్యి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది విశ్వ, అమ్మాయిలు కదా చాలా ఈజీగానే పడిపోతారు అని చెప్పనేసరికి సరే అత్త ట్రై చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి కూడా అమూల్య కాలేజీకి వెళ్ళడం రావడం అలా వెళ్తూ ఉండగా ఇంకా విశ్వకు అమూల్యని 1-2 సార్లు ఎవరో రౌడీలను అమూల్య వైపు కావాలని పెట్టడం, అమూల్యను ఆ రౌడీల నుంచి విశ్వకు కాపాడడం, ఇలా 1-2 సార్లు పరిచయం అయ్యేసరికి ఇంకా విశ్వకు అమూల్య ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ముందు ఫ్రెండ్స్గానే నెంబర్లు తీసుకుని చాటింగ్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి ఇంకా విశ్వకు ఉండుండి ఒకరోజు అయితే అమూల్యకు ప్రపోజ్ చేసేస్తాడు. ప్రపోజ్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నావు విశ్వ, మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పటి నుంచో కక్షలున్నాయి, నువ్వు నన్ను ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే మన ఇద్దరికి పెళ్ళి జరుగుతుందా, ప్రేమించుకున్నది పెళ్ళి చేసుకోవడానికే కదా, పెళ్ళి చేసుకోకుండా విడిపోలేం కదా అని చెప్పనేసరికి అవన్నీ నాకు తెలియదు అమూల్య, మొదట నాకు నువ్వంటే ద్వేషమే ఉండేది, ఎప్పుడైతే నీతో మాట్లాడడం నీతో పరిచయం పెంచుకోవడం ఇలా జరిగిందో నాకు అప్పటి నుంచి నువ్వంటే ఇష్టం పెరిగింది, ఎవరినైనా ఎదిరించాలని అనుకుంటున్నాను, మా అత్త మా నాన్న ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నీకు అభ్యంతరం ఏదైనా ఉందా అని చెప్పనేసరికి నేను మా నాన్నకు చెప్పకుండా ఏమీ చేయలేను విశ్వ, నా వల్ల కాదు, కేవలం ఫ్రెండ్షిప్, నన్ను కాపాడేవన్న కృతజ్ఞతతోనే నీతో మాట్లాడుతున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పి ఇంకా అమూల్య చెప్తుంది. చచ్చా ఇలా చేశానేంటి, తొందరపాటు నిర్ణయంతో ఇలా చేశానా, సరే ఏదో ఒకటి చేద్దాం, ఆల్రెడీ ప్రపోజ్ అయితే చేసేసాం కదా, నేను డల్గా ఉన్నట్టు ఏదో బాధలో ఉన్నట్టు తన ముందు కనబడితే తన మనసే కరుగుతుంది అని చెప్పి విశ్వక్ అనుకుంటాడు. కరెక్ట్గా అమూల్య
కాలేజీకి రావడం వెళ్ళడం అదే సమయంలో ఫ్రెండ్స్ తోటి డల్గా కూర్చుని ఉండడం చేస్తాడు. ఏంట్రా ఏమైందిరా అని చెప్పాను. కానీ నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను, కానీ అమ్మాయి నన్ను లవ్ చేయను అంటుంది అని అమూల్య మాటలు వినేటట్టుగా మాట్లాడతాడు. నిన్ను అమ్మాయి లవ్ చేయనని చెప్పిందా? నీవు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేసిందా? నీలాంటి వాడిని వదిలేసుకోవడం ఏంట్రా? నువ్వు ఎవరినైనా ప్రేమించిన వాళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకుంటావు. ఫ్రెండ్స్గా మమ్మల్ని ఎంతో కేరింగ్గా ఏం కావాల్సి వచ్చినా చూసుకుంటావు. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని చూసుకోలేవా? లేదు, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాదేమోరా నీ ప్రేమ దక్కనందుకు అని చెప్పాను. కానీ లేదురా, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మాయి ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తుంది. తన లవ్ని ప్రపోజ్ చేస్తుంది. తన మనసులోని మాటను నాకు చెప్తుంది. ఇంకా కొన్ని రోజులు విశ్వక్ అలాగే డల్గా ఉండడం, తిండి తినట్లేదని ఫ్రెండ్స్ చెప్పడం, అలా చేసేసరికి విశ్వక్ ఇలా అయిపోవడానికి కారణం నేనే కదా. విశ్వక్ నన్ను సిన్సియర్గానే ఇష్టపడుతున్నాడు. మా అన్నయ్య ధీరజు ప్రేమను పెళ్లి చేసుకోగలిగింది, నేను విశ్వక్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? విశ్వకు అంతా చూసుకుంటాడు కదా అని చెప్పి విశ్వక్కి ఫోన్ చేస్తుంది. చెప్పు అని చెప్పాను. కానీ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎక్కడికి రమ్మంటావు అని చెప్పాను. కానీ కాలేజ్ దగ్గరికి వచ్చేసే అనేసరికి కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే విశ్వక్ బండి ఎక్కేస్తుంది. బండి ఎక్కేసేసరికి సరే ఎక్కడికైనా వెళ్దాం పదా అని చెప్పాను. కానీ వేరే చోటకి దూరంగా తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఇంకా అక్కడ అమూల్య కాస్త తన లవ్ను ప్రపోజ్ చేసేసరికి ఇంకా అమూల్య అయితే విశ్వక్కి ప్రపోజ్ చేసేసరికి నిజంగానా అని చెప్పనేసరికి అవును, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలకి నేను నా మనసులోని ప్రేమను చెప్పలేకపోయాను. మరి మనం పెళ్ళి అని చెప్పనేసరికి ఖచ్చితంగా చేసుకుందాము అని చెప్పాను. కానీ ఈలోపు అమూల్య చదువు కూడా పూర్తయిపోవడంతో ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారన్న విషయం అమూల్యేమో విశ్వక్కి చెప్తుంది. ఇదే సరైన సమయం రా, ఆ రామరాజు పరువు తీయాలంటే ఖచ్చితంగా ఇదంతా చెయ్యాల్సిందే అని చెప్పనేసరికి సరేనని ఇంకా చెప్పేసరికి సరేనని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపుల్లో ఇష్టం లేదని ఏమీ చెప్పకుండానే సైలెంట్గా ఉండేసరికి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అమూల్య కనిపించదు. ఏమండి అమూల్య కనిపించట్లేదు అని చెప్పి అంతా వెతుకుతూ ఉండేసరికి ఈలోపు విశ్వకు కారు వచ్చి ఆగుతుంది. కారు వచ్చి ఆగేసరికి కారులోంచి విశ్వకు అమూల్య ఇద్దరు పెళ్లి దండలతో దిగుతారు. ఒక్కసారిగా ఇంకా భద్రావతి కూడా షాక్ అయిపోయినట్టుగా, ఒరే విశ్వ ఏం చేసావరా? ఆ రామరాజు మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని నేను చూస్తుంటే ఆ రామరాజు కూతుర్ని పెళ్లి చేసుకుని వచ్చావేంటి అనగానే, నేను అమూల్యను ప్రేమించానత్త, అమూల్య లేకపోతే నేను బ్రతకలేను, అమూల్య కూడా నన్ను ప్రేమించింది, అందుకే అమూల్యను నేను పెళ్లి చేసుకుని వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత రామరాజు కూడా చూసి, ఏంటి అమూల్య నువ్వు చేసిన పనేంటి అని చెప్పనేసరికి, నాకు విశ్వ అంటే ఇష్టం నాన్న, అందుకే విశ్వాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాము అన్నాడు, అందుకే పెళ్లి చేసుకుని వచ్చేసాను అని చెప్పేసరికి ఇంకా రామరాజు అయితే ఇంక నువ్వు నా కూతురుగా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు నా కూతురువి కాదు అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఇంకా నవ్వుతూ ఉంటుంది భద్రావతి. అయితే ఏంటి భద్రావతి, ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి అలా నవ్వుతున్నావు? నా మీద కక్ష సాధించలేకపోతున్నానని నవ్వుతున్నావా అని చెప్పనేసరికి పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని చెప్పాను. కానీ లేదు రామరాజు, వీళ్ళిద్దరి పెళ్ళి యాదృచ్ఛికంగా జరిగిందనుకుంటున్నావా? నీ పొగరు అనగొట్టడం కోసమే నీ కూతుర్ని నా మేనల్లుడు ప్రేమించమని చెప్పి మోసం చేసి, ప్రేమించమని చెప్పి నటించి మరీ నీ కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పనేసరికి, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? విశ్వ అమూల్యని నిజంగా ప్రేమించలేదా అని చెప్పనేసరికి, నీ కూతుర్ని ఎందుకు ప్రేమిస్తాడు? ప్రతి క్షణం నీ కుటుంబం మీద కోపంతో పగతో రగిలిపోతూ ఉంటాడు నా మేనల్లుడు. అమూల్యను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకోమని చెప్పానంతే, వాడేమీ అమూల్యను ప్రేమించలేదు. ఏ రామరాజు నీకు బుద్ధొచ్చిందా? ఇక్కడి నుంచి నీ కూతురికి ఇక్కడ నరకం చూస్తావు.
ప్రతి క్షణం నీ కూతుర్ని బాధ పెడుతూనే ఉంటాను. నీ కూతురు అరిచే అరుపులు నా ఇంటి నుంచి నీ ఇంటి లోపలికి వస్తాయి అని చెప్పనేసరికి, ఏంటి భద్రావతి, నా కూతురు నాకు చెప్పకుండానే నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నావా అని చెప్పనేసరికి, ఏంటి రామరాజు ఏం మాట్లాడుతున్నావు అనగానే, నీ కొడుకు నా కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి కూడా నా కూతురు ప్రతి ఒక్కటి నాకు చెప్తూనే ఉంది. ఏమన్నావు, నా కూతురు నీ ఇంట్లో చిత్రహింసలు పడుతుందా? మరి నీ మేనకోడలు నా ఇంట్లో ఉంది కదా, నువ్వు ఆ విషయం మర్చిపోయావా ఏంటి? నా కూతురికి అక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా కానీ ఇక్కడ నీ మేనకోడలు ఉందని మాత్రం మర్చిపోవద్దు. అయినా నీలాంటి మనస్తత్వం నాది కాదు. నా కూతురు నీ ఇంటికి ఎందుకు పంపించానో తెలుసా? నీ చెల్లెల్ని నీ ఇంటి నుంచి నేను దూరం చేసి నా ఇంటికి తెచ్చుకున్నానని మీ ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు. అలాగే ప్రేమను కూడా మీ నుంచి దూరం చేశామని బాధపడుతున్నారు. అందుకనే నా ఇంటి బిడ్డను నీ ఇంటికి పంపించాను. అమూల్య విశ్వక్కును ప్రేమిస్తుందన్న విషయం నాకు ముందే చెప్పింది. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినా చెప్పకపోయినా అమూల్య ఎప్పుడు ఏం చేసినా కానీ నాకు వాళ్ళమ్మకి ఖచ్చితంగా చెప్పే తీరుతుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి. అంటే విశ్వకు అమూల్య ప్రేమించుకుంటున్నారన్న విషయం నీకు తెలిసే ఇదంతా చేసావా అని చెప్పనేసరికి, తెలుసు కాబట్టే అమూల్యను పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందన్న విషయం కూడా తెలుసు. పెళ్లి చూపుల విషయం కూడా నేనే క్రియేట్ చేశాను. అసలు పెళ్లి కొడుకే పెళ్లి చూపులకి రాలేదు. ఏదో రైస్ మిల్లో తెలిసిన వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచాను. అదే పెళ్లి చూపులంటూ పెద్ద కవరింగ్ చేశామంతే. విశ్వక్ని అమూల్య ప్రేమించడం నిజం, విశ్వక్ కూడా అమూల్యను ప్రేమించడం నిజం. నిజమో కాదో నీ మేనల్లుడిని అడుగు. ఏదైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే భద్రావతి నీకు ఆ ప్రేమ విషయం తెలుస్తుంది. నువ్వు నీ మేనల్లుడిని నార్మల్గానే అడుగుంటావు, కానీ నీ మేనల్లుడిని నేను ఆల్రెడీ అడిగాను. నువ్వు నిజంగానే మా అమూల్యని ప్రేమిస్తున్నావా అని. అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు అని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అబద్ధం చెప్తే మాటల్లో తడబాటు కనిపిస్తుంది. నిజం చెప్పినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఏదైనా చెప్పగలుగుతాము. విశ్వక్కు కళ్ళల్లో నాకు ఆ నిజం కనిపించింది. అందుకే విశ్వక్కు అమూల్యని బాగా చూసుకుంటాడనే నమ్మకం కూడా నాకు వచ్చింది. అయినా నీ ఇంటి బిడ్డ నా ఇంట్లో ఉంది, నా ఇంటి బిడ్డ నీ ఇంట్లో ఉంది. తప్పేముంది? ఎవరిని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. బావ మరదళ్ళు వరుస కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. నా కూతుర్ని జాగ్రత్తగా ఆ ఇంట్లో నా చెల్లెలు రేవతి చూసుకుంటుందని, మా అత్తగారు చూసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. నా కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగదు అన్న ఆశ కూడా నాకు ఉంది అని చెప్పి రామరాజు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి. రామరాజు కూతుర్ని విశ్వక్కిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం రామరాజు కుమిలిపోతూ ఉంటాడు. కూతుర్ని ఎప్పటికప్పుడు బాధ పెట్టాలి అని నేను అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది? ఏంట్రా విశ్వ అనగానే, నిజమే అత్త, నువ్వు ప్రేమించడం నటించమని చెప్పావు. కానీ అమూల్యతో నేను కలిసి తిరగడం మొదలుపెట్టాక ప్రేమించినట్టు నటించడం కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించేశాను. అమూల్య లేకపోతే నేను లేను అన్నంతలా ప్రేమించేశాను. అందుకే అమూల్య అంటే నాకు చాలా ఇష్టం. తను నాకు దూరం అయిన తర్వాత నేను నిజంగానే చాలా బాధని అనుభవించాను. పైకి నటించడం కాదు కానీ నా మనసు ఎంతో క్షోభ అనుభవించింది. అమూల్యను దూరం చేసుకుని అమూల్యను పెళ్లి చేసుకోకుండా ఉండడం నా వల్ల కాదు అనిపించింది. అందుకనే ఇంకా చేసేదేమీ లేక నేనే అమూల్యను ప్రపోజ్ చేస్తే అమూల్య ఒప్పుకోలేదు. అయినా నాకు చాలా బాధ అనిపించడంతో అమూల్య నా బాధను అర్థం చేసుకుని పెళ్లి చేసుకుందామని అంది. అందుకే పెళ్లి చేసుకుని వచ్చేసాము. అమూల్యని ఏమీ అనొద్దత్త, అమూల్య అంటే నాకు చాలా ఇష్టం అంటూ విశ్వ కూడా చెప్పేసరికి భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ రామరాజు కుటుంబం మీద పగతో నేను నా జీవితాన్ని, నా పెళ్ళిని, అన్నింటినీ వదిలేసుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ ఒకటైపోయారు.
ప్రేమ వెళ్ళి ఆ ఇంట్లో ధీరజ్ని పెళ్లి చేసుకుంది. ఏదో విశ్వాన్ని నేను వెళ్ళి ప్రేమించవు పెళ్లి చేసుకో అన్న పాపానికి వాడు నిజంగానే అమూల్యని ప్రేమించి అమూల్యను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా మాట్లాడకుండా వెళ్ళి అలా కూర్చుండిపోతుంది. ఏంటి భద్రావతి, ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టుంది. మన పగలు పిల్లల మీద చూపించకూడదు భద్రావతి. వాడు అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమూల్య వాడు కొంచెం సంతోషంగా ఉండడానికి అవకాశం కల్పించు. అంతే తప్ప ప్రతిసారి వాడిని ఏదో ఒక పనికి పిలిచి వాడిని మనసును బాధ పెట్టి అమూల్య మనసును బాధ పెట్టద్దు. మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అలా గనక లేకపోతే ఆ ఉసురు మనకు జీవితాంతం తగులుతూనే ఉంటుంది. వేరే ఎలా ఉన్నా ఆడదాని ఉసురు, ఆడదాని కన్నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి తగలకూడదు. అలా తగిలితే ఆ ఉసురు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా షాక్గా ఉండిపోతుంది భద్రావతి. చూడు భద్రావతి, ఎప్పటికైనా మనిషిలా మారి మనిషిగా ఉంటే చాలా మంచిది. నీ మనసులో మార్పు వస్తే అంతా సంతోషంగా ఉంటారు. నీ చెల్లెల కుటుంబమే నీ కుటుంబం అవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా భద్రావతి అయితే కోపాన్ని అస్సలు తగ్గించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయి గదిలోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ ఒకటైపోయారు. నేను నా గురించి ఆలోచించుకున్నట్టు అందరూ ఒకటైపోయారు అని అనుకుంటున్నాను. కానీ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా పగ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే తన గదిలోనే అలా ఉండిపోతుంది భద్రావతి అయితే. అలా ఉండిపోయేసరికి ఇంకా అదేంటి అలా ఉండిపోయావు, నువ్వు బయటికి రావా అక్క, పిల్లలంతా సంతోషంగా ఉన్నారని. కానీ మీ అక్క సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కదరా, నీ కొడుకు కోడలు అందరూ సంతోషంగా ఉంటే సరిపోతుంది కదా అని. కానీ అదేంటక్క అలా అంటావు, వాళ్ళ సంతోషం కోసమే కదా ఏదైనా చేసేది. నువ్వు అలా మాట్లాడితే చాలా కష్టం. పెద్దదానివి, పైగా అన్నీ తెలుసున్నదానివి, నువ్వే అలా సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పక్క అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే అలాగే ఉండిపోవడంతో ఇంకా భద్రావతి ఆలోచనలో పడుతుంది. ఒక్కొక్కరుగా భద్రావతికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భద్రావతి మనసులో మాత్రం మార్పు మారదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి భద్రావతి మంచిగా మారాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.